హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ టేస్టీ కుకింగ్లో. ఈరోజు మైసూర్ బోండా చేసుకుందామా, అది కూడా గోధుమ పిండితో. మొదటిగా గోధుమ పిండి తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని, మైసూర్ బోండాకి ఇప్పుడు కూడా పెరిగే కదా బాగా ఇంపార్టెంట్. సో పెరుగు వేసుకుని బాగా కలుపుకుని, దీంట్లో తినే సోడా, అదే బేకింగ్ సోడా అనేది వేయాలన్నమాట. అది కొంచెము మరి ఎక్కువ కాదు, కొంచెమే ఎక్కువ పెడుతుంది అనమాట నార్మల్ దానికన్నా. సో బోండా మనం వేసుకునే అంత లూజ్ కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నా, ఈ లూజ్ కలుపుకోవాలన్నమాట. నేను తర్వాత ఇంకొంచెం లూజ్ చేశాను, కొంచెం అంతే. సో ఇగో ఆయిల్ పెట్టి బోండాలు వేయగానే అసలు ఎలా వస్తున్నాయి చూసారా? నాకైతే ఫుల్ హ్యాపీ వచ్చిందండి. నేను ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తాయని. నేను పిండి అయితే కొంచెమే కలిపాను, అయినా కూడా అసలు చాలా 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 అంటే చాలా బాగా వచ్చాయి అనమాట. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని చెప్పేసి. రియల్లీ హ్యాపీ. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అసలు ఎంత టేస్ట్ కూడా సేమ్ అంటే సేమ్, కాకపోతే గోధుమ పిండి కదా, కొంచెము మా పిల్లలకైతే టేస్ట్ అంటే బోండా అంటే ఏమంటారు, మైదా టేస్ట్ రాలేదు కాబట్టి వాళ్ళకి కొంచెం నాకు అదే కావాలన్నట్టు అంటారు. కానీ మనము ఆయిల్ ఫుడ్ అనేది తినకూడదు. అలాంటిది మైదాతో తింటే ఇంకా డేంజర్ కాబట్టి, సో దానికన్నా కొంచెం బెటర్ అని నేను అనుకోవచ్చు. అది కరెక్టో కదా మీరే చెప్పండి, ఓకేనా? కానీ టేస్ట్ అయితే మటుకు ఎక్కడ తగ్గలేదు, మస్తు ఉంది అసలు. మీరు అందరూ ట్రై చేయొచ్చు అనమాట. నేను మళ్ళీ ఒకసారి వేసుకున్నా. అసలు ఆ షేప్ చేశారు, అసలు వెయ్యగానే ఎంత బాగా వస్తుందో. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను. ఇంకా వేయాలి అనుకో, కాకపోతే పిండి అయితే కొంచెమే కలిపా. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వేసా. మీరు ట్రై చేయాలనుకుంటే మైదాతో కూడా ట్రై చేయండి. నేనైతే మైదాతో ట్రై చేయలేదు. మీరు చూస్తే కనుక మన వీడియోస్ని ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేయరా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.